అందరికీ వందనాలు. నేటి పరిశుద్ధ వాక్యం ధ్యానించుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము. ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రస్తుత పరిస్థితులు ఎక్కడ చూసినా చాలా భయంకరంగా బీభత్సకరంగా ఉన్నాయి. ప్రజలు, పసిబిడ్డలు, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా నశించిపోతూ ఉన్నారు. అట్టి ప్రజల కొరకు, అట్టి ప్రాంతముల కొరకు మనము కన్నీరు విడిచుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వరమై ఉన్నాము. కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వరమై ఉన్నాము. ఈ వాక్యమును బట్టి మీరందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనలను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మిమ్మలను దీవించి బలపరచునుగాక. ఆమేన్.